ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి చూస్తేనేమో చాలా మంది పేరెంట్స్ అంతా కూడా ప్రైవేట్ స్కూల్స్ కి పంపించడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్స్ లలో కూడా ఫీజెస్ అనేది నర్సరీ నుంచి లాక్స్ లలో వసూలు చేస్తున్నారు. మరి ఈ విధంగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందంటారు ఫ్యూచర్ లో? అదేదో గవర్నమెంట్ వాళ్ళు దీన్ని డెవలప్ చేస్తే ఎవరు ప్రైవేట్ కాదు దానికి పోరు కదండి. దీన్ని డెవలప్ చేస్తే ప్రతి ఒక్కరు వెళ్తారు. ముందు పెద్ద పెద్ద సారోలు ఆలీలు ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని జాయిన్ అయితే మామూలు పబ్లిక్ కూడా వెళ్తారు. అంటే ఇప్పుడు ప్రైవేట్ ఎడ్యుకేషన్స్ కి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు తల్లిదండ్రులు, బాగుంటుంది ఎడ్యుకేషన్ అని. కొంతమంది ఏమంటారంటే కడుతున్నారు కాబట్టి ఇంతగానో వసూలు చేస్తున్నారు అని అంటున్నారు. మరి ఎవరు ప్రశ్నించరా దీనిపైన? గవర్నమెంటే ప్రశ్నించకపోతే మామూలు జనం మేమేం ప్రశ్నిస్తామండి. స్కూల్స్ కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి అండ్ దాంట్లో పిల్లలు పెద్దోళ్ళు ఇప్పుడు మరి ఇప్పుడు 10th వరకు చూసుకుంటేనే 2 lakhs 3 lakhs అలా వెళ్తుంది ఫీజు. మరి వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? చెప్తున్నాను ఇంకా అన్ని అమ్ముకొని ఇంకా ఏదో ఒకటి చేసి చదివియాలి. చదివిగలోడు లేనోడు ఇంకా పనికి పంపుకోవాలి పిల్లల్ని. అంటే సామాన్యులు కూడా బేర్ చేయాలి కదా మేడం. మరి గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే కదా మాలాంటి వాళ్ళు వెనకాల నుండి చేసేది. మీరే గమ్మున ఉంటే గవర్నమెంట్ మామూలు పబ్లిక్ ఎలా చేస్తుంది? ఎక్కడ మార్పు రావాలి అంటారు? గవర్నమెంట్ లో రావాలి, జనాలలో రావాలి.